నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనికి జనంలో నిన్ను వెధవా అనిపిస్తాం. మేం అధికారంలోకి రాగానే మేం అలాంటి పనినే చేసి వెధవన్నర వెధవ అనిపించుకుంటాం. ఇలాగే ఉంది ప్రస్తుత పరిస్థితి. జగన్ అధికారంలోకి రాగానే కృష్ణా నదీ తీరంలోని లింగమనేని గెస్ట్ హౌస్, అదే ప్రజావేదిక, దానిపైకి జేసీబీలు పంపించాడు. చంద్రబాబు అధికారంలోకి రాగానే నిర్మాణంలో ఉన్న వైసీపీ ఆఫీసు మీదకి జేసీబీలు పంపించి కూల్చివేశాడు. ఎవరొచ్చినా జేసీబీల పాలనే, ఎవరు మొదలుపెట్టినా కూల్చివేతలతోనే. నిన్న మొన్ననే కదా చంద్రబాబు తమది విధ్వంస పాలన కాదు అని చెప్పింది. జగన్మోహన్ రెడ్డి కూల్చేసిన ప్రజావేదిక శిథిలాలను జగన్ రాక్షస పాలనకు చిహ్నంగా అలాగే ఉంచేస్తానని ప్రకటించింది అతనే కదా. తమది నిర్మాణ పాలనే కానీ నిర్మూలన పాలన కాదని స్పష్టంగా చెప్పింది ఆయనే కదా. మరి ఇప్పుడు దీన్నేమంటారో, దీన్ని యావత్ ప్రజానీకం ఏ విధంగా హర్షిస్తుందో చూడాలి. జగన్కు బిగ్ షాక్. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం బోట్ యార్డు కాంపౌండ్లో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఏపీ సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. సీతానగరం బోట్ యార్డు కాంపౌండ్లోని ఆర్ఎస్ నెంబర్ 202A1లో అక్రమంగా 870.40 చదరపు మీటర్ల స్థలంలో అక్రమంగా నిర్మించబడిందని ఆరోపిస్తూ నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయ భవనాన్ని కూల్చివేత చేపట్టారు. శనివారం తెల్లవారుజామున, అంటే ఇదే రోజు, పోలీసుల సమక్షంలో ఏపీ సిఆర్డీఏ అధికారులు జేసీబీలతో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం గత 6 నెలలుగా పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వ స్థలంలో పార్టీ కార్యాలయాలు ఏమిటని గతంలోనే కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. మరోవైపు ఈ నిర్మాణానికి సంబంధించి వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ పూర్తయ్యే వరకు భవన నిర్మాణంపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డీఏలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఇందుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఈ కూల్చివేత చేపట్టారని వైసీపీ చెబుతోంది. కూల్చివేత కార్యకలాపాలను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఈ ఉత్తర్వును వైఎస్ఆర్సీపీ తరపు న్యాయవాది సిఆర్డీఏ కమిషనర్కు తెలియజేశారు. అయినప్పటికీ సిఆర్డీఏ కూల్చివేత చేపట్టింది. ఇది కోర్టు ధిక్కారానికి సమానం అని వైఎస్ఆర్సీపీ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఇప్పటికే ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పూర్తయిందని, రెండో ఫ్లోర్ స్లాబ్కు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ సమయంలో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం కూల్చివేత చేపట్టిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. హైకోర్టు ఆదేశాలను ఏపీ సిఆర్డీఏ అధికారులు బేఖాతరు చేశారని కూడా ఆరోపణలు చేస్తోంది. ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ నాగేష్ గంగుల. థ్యాంక్ యూ.